సమయం గురించి చెప్పడానికి వచ్చేస్తున్నారు. వరదన్, ఆన్య, సాహస, అనిక, ఆదిత్య, శ్రేయ. నేర్పించిన వారు రమ్య సేనాపతి గారు. సీత, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి బాబు ఆ డాడీని తీసుకొని వస్తాను. పిల్లలు, తాతగారు నాన్నమ్మ వచ్చేసారు. మామయ్య గారు, అత్తయ్య గారు, ప్రయాణం బాగా అయ్యిందా? ప్రయాణం బాగానే అయిందమ్మా. వెంటనే చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. తాతగారు, my నాన్నమ్మ, we're so happy. We've been waiting for you. Let's spend time together. పిల్లలు, ఇక్కడ మీతో ఉండటం చాలా సంతోషంగా ఉంది. Grandma and Grandpa don't know English. Why don't you speak English? వీళ్ళు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను చిన్నప్పుడు తెలుగులోనే చదివాను, అలాగే ఎక్కువ తెలుగులోనే మాట్లాడే వాతావరణంలో పెరిగాను. అంతేకాదు, మన భాష మన కళ్ళు ముందు మారిపోతుంది, కానీ మాతృభాషలో మాట్లాడడం మనం మర్చిపోకూడదు. మీరు మాకు తెలుగు నేర్పుతారా? ఖచ్చితంగా. నువ్వు ప్రతిరోజు తెలుగులో మంచి మంచి కథలు చెప్తాను, అలాగే మంచి పాటలు కూడా నేర్పిస్తాను. తెలుగులో మాట్లాడడం మీకు కాస్త కొత్తగా అనిపించవచ్చు, కానీ అది మన కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తుంది. అవును తాతగారు, మీతో తెలుగులో మాట్లాడతా. వీళ్ళు ఇదిగో నీకోసం లోపలి తెచ్చాను, తీసుకోండి. నేను మీకోసం రకరకాల పిండి వంటలు తయారు చేసి తెచ్చాను. వీటిని రుచి చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. Oh, Nanama, this is so delicious. Nanama, that's so yummy. తాతగారు, నానమ్మ, మనం చూస్తాము, రండి. నాన్న, ఒక ఎక్స్బాక్స్ కొని ఇవ్వగలరా? స్కూల్లో నా ఫ్రెండ్స్ దగ్గర ఉంటాయి. అయితే ల్యాప్టాప్లోకి టాక్ అబౌట్ ద గేమ్స్. నాకు అర్థమైంది విద్య, కానీ ఇతరుల దగ్గర వస్తువులు ఉంటాయని మనం వాటిని కొనలేము. ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. నేను చాలా వెయిట్ చేశాను. నాన్న, నాకు ఐఫోన్ కొని ఇవ్వగలరా? నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి. ఆద్య, సరైన సమయం వచ్చినప్పుడు నేను కొంటాను. ఎవ్రీవన్ ఎల్స్ ఆల్రెడీ హ్యాస్ దట్ నాన్న. మీరు కొనడానికి ఒప్పుకుంటారు. చాలా ఆశపడ్డాను. ఐ యామ్ సో సాడ్. సరే, స్కూల్కి టైం అయింది. మీరిద్దరూ వెళ్ళండి. కాబట్టి ఐ ఫియర్ ఎనీమోర్. సరే సీత, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరేనండి. ఈరోజు ఎలా గడిచింది? ఎప్పటిలాగే బిజీగా ఉంటారు. కాసేపు కూర్చోరా, నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏమిటో చెప్పమ్మా. ఇండియా ఆడియా ఉదయం అంత బాగా పడ్డారో నువ్వు గమనించాను. వాళ్ళు బాధపడ్డారని నాకు తెలుసు రాట. మా తరంలో ఫోన్ లెసన్ లేవు, మీ తరంలో కాలేజీని ఉపయోగించడం ప్రారంభించారు. అప్పుడు కూడా పరిమితం కాదు, కానీ నీటి పిల్లలు చూడండి, చిన్నప్పటి నుంచి ఫోన్ మరియు గాజులతోటి కలుగుతున్నారు. ఇది వాళ్ళ తప్పు కాదు, ప్రపంచం మారుతుంది అంతే. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా అడుగులు వేయడం సహజమే కదా. అయినప్పటికీ ఈ గ్యాజెట్లను బాధ్యతగా ఉపయోగించడం ద్వారా ఇది చదువులు మరియు వ్యక్తిత్వ వికాసానికి ఆటంకం కలగకుండా మనం వారికి నేర్పించాలి. ఆద్య పుట్టినరోజు వస్తోంది కదా, అందుకే నేను వాళ్లకు ఎక్స్బాక్స్, ఐఫోన్ బహుమతిగా ఇస్తాను. కానీ ఇది కేవలం బహుమతి గురించి మాత్రమే కాదు, ప్రత్యేకంగా ఆడియో పుట్టినరోజున వాళ్ళు మరింత సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇది అద్భుతమైన పుట్టినరోజు సర్ప్రైజ్ అవుతుంది. అలాగే పిల్లలు కూడా గ్యాడ్జెట్లను జాగ్రత్తగా వాడటం నేర్చుకుంటారు. సరే, మీరు చెప్పినట్టు చేద్దాం.
బహుమతులు తాతగారు నానమ్మ పొందామని చెప్పారు. ఏంటి నాన్న? నిజమే పిల్లలు, నేను మొదట ఒప్పుకోలేదు, కానీ తాతగారు నానమ్మ మీరు బాధపడడం చూసి కొనిపించారు. కానీ మీరు వాటిని బాధ్యతతో ఉపయోగించాలి. మరి గ్యాజెట్లు జాగ్రత్తగా ఉపయోగిస్తారా? మీరు చెప్పినట్టే వాటిని జాగ్రత్తగా ఉపయోగిస్తాను. థ్యాంక్ యూ తాతగారు. థ్యాంక్ యూ నానమ్మ. తాతగారు, నా వద్ద ఈ గ్యాజెట్లు ఉన్నప్పటికీ మీ గదిలో వెళ్ళడం మాకు బాగా నచ్చింది. అవి చాలా సొంతగా ఉంటాయి. ఇది చాలా బాగుంది పిల్లలు. మనము ఈ రోజు కూడా కవిత చెప్పుకున్నాం. తెలుగులో పాటలు కథలు వినడం వల్ల తెలుగు భాష పట్ల ఆసక్తి పెరుగుతుంది. చూడండి, పిల్లలు తాతగారి కథలు వింటూ తెలుగు నేర్చుకుంటూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అవును సీత. తాతగారు నాన్నమ్మ వాళ్ళను నేను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాను. మీరు ఇండియాకి వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది. మీరు తెలుగులో చెప్పే కథలు మేము చాలా మిస్ అవుతాము. నాకు కూడా వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ మళ్ళీ మనం పిల్లలకు కలిసి పెట్టాం సరేనా? అలాగే తాతగారు. సమ్మర్ హాలిడేస్లో మీరందరూ కలిసి ఇండియా వస్తే బాగుంటుంది. సరే నాన్న. ఫ్లైట్కి టైం అవుతుంది. బాయ్ తాతగారు. బాయ్ నాన్నమ్మ. నిత్య మనకు మొదటిలో గ్యాడ్జెట్లు కావాలని అనిపించింది. అవును, కానీ ఎప్పుడు వీడియో గేమ్స్ ఆడడం కన్నా తాతగారు నాన్నమ్మ చెప్పిన కథలు వింటూ నవ్వుకోవడం ఇంకా బాగుంది. అమ్మ, మనం సమ్మర్ హాలిడేస్లో ఇండియా వెళ్దామా? తాతగారు నాన్నమ్మ వాళ్ళతో మళ్ళీ కలిసి ఉండాలని ఉంది. సరే పిల్లలు, మనం ఈ సమ్మర్ హాలిడేస్లో ఇండియా వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం. నేను కూడా అదే అనుకుంటున్నాను. పిల్లలు, మీరు తెలుగు నేర్చుకొని మాట్లాడటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. మనం అమెరికాలో ఉన్నాం, కానీ తెలుగు నేర్చుకోవడం ద్వారా మన కుటుంబాన్ని మరింత దగ్గర చేసుకున్నామని నేను తెలుసుకున్నాను. మన తెలుగు నేర్చుకోవడం అంటే మన సంస్కృతి సంప్రదాయాలకు గౌరవం ఇవ్వడమని కూడా తెలుసుకున్నాను.